బిడ్డలను రక్షణలోకి నడిపించుకోగలుగుతారు. నువ్వు ఒక్కడివే రక్షించబడడం దేవుని చిత్తం కాదు, నీ కుటుంబం రక్షించబడాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ ఈరోజు నీ కుటుంబంలో ఎవరైనా రక్షించబడకపోయినట్లయితే ఎంతో కొంత వాళ్ళ వల్ల నీకు కష్టం వస్తుంది. దయచేసి గమనించండి, యోసేపు ఎవరో ఎరుగునటువంటి ఒక రాజు ఇశ్రాయేలు దేశాన్ని ఫరో అనేటటువంటి వ్యక్తి ఐగుప్తు దేశాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. ఒకప్పుడు యోసేపు ఐగుప్తు దేశాన్ని కాపాడాడు. కరువు కోరల్లో ఉన్నప్పుడు ఆహారం పంచి ప్రజలను బ్రతకడానికి ఆధారం అయ్యాడు. ఆ విషయం తెలియనటువంటి ఒక రాజు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను బహుగా ఏడిపించేశాడు, శ్రమల పాలు పరిచాడు. అంటే యోసేపు ఎవరో తెలియనటువంటి రాజు ఐగుప్తును పరిపాలించినప్పుడు దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు బహు కష్టం గుండా, శ్రమల గుండా, బాధల గుండా వెళ్ళారు. అలాగే యేసు ఎవరో తెలియనటువంటి భర్త కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ ఏ ఇంటిలో ఉంటారో వారి వల్ల ఖచ్చితంగా కష్టాలు వస్తాయి, ఖచ్చితంగా బాధలు వస్తాయి, ఖచ్చితంగా ఆ ఇల్లు నరకప్రాయంగా మారుతుంది. దేవుణ్ణి తెలుసుకున్నటువంటి భర్త వల్ల, భార్య వల్ల, బిడ్డల వల్ల ఖచ్చితంగా ఆ కుటుంబం అతలాకుతలమైపోతుంది, అశాంతి, అసమాధానానికి నిలయంగా మారుతుంది. ఒకవేళ ఈరోజు దేవుణ్ణి తెలుసుకొని భర్త వల్ల, భార్య వల్ల, బిడ్డల వల్ల నీ జీవితంలో శాంతి సమాధానం కోల్పోయినట్లయితే వాళ్ళు ఎంత త్వరగా దేవుణ్ణి తెలుసుకుంటే అంత త్వరగా శాంతి సమాధానం కలిగి జీవిస్తావు అనేది వాస్తవం. కనుక వారి రక్షణ నీ చేతుల్లో ఉంది, నీ ఆత్మీయత మీద ఆధారపడి ఉంది. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతావు. చెరసాల అధిపతి పౌలు శీల ప్రకటించిన సువార్త విని విశ్వసించాడు. ఏం చేశాడు? తన కుటుంబం కూడా వాక్యం వినులాగున తాను చొరవ తీసుకున్నాడు. పౌలు శీలను తన ఇంటికి తీసుకెళ్ళాయా, మా ఇంట్లో వాళ్ళకు కూడా వాక్యం చెప్తారా అంటే, ఆ రాత్రి పౌలు శీల ప్రకటించిన వాక్యం వల్ల చెరసాల అధిపతి కుటుంబం అంతా రక్షించబడింది. రక్షించబడమే కాదు, ఆ రాత్రి వాళ్ళు బాప్తిజం కూడా తీసుకున్నారు. అద్భుతం కదండి. చెరసాల అధిపతి అనగా ఆ ఇంటికి యజమాని అనేటువంటి భర్త సువార్త విని విశ్వసించినప్పుడు తన కుటుంబం కూడా సువార్త వినాలని చెప్పి వారికి అవకాశం ఇచ్చాడు. రక్షించబడిన భర్తగా, భార్యగా, బిడ్డలుగా, తల్లి, తండ్రి, సహోదరి, సహోదరులు, మీ ఇంట్లో ఎవరైతే రక్షించబడలేదో వారిని దేవుని సన్నిధికి తీసుకురండి, వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి. ఆ సహోదరి తన భర్తతో కల్వరి టెంపుల్కి వచ్చింది. కారణం తెలుసా? ఎవరో చెప్పారు, కల్వరి టెంపుల్కు వెళ్ళు, అక్కడ సత్యము ప్రకటించబడుతుంది, అక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుడు నివసిస్తున్నాడు, వెళ్ళు అని ఎవరో చెప్పారు. ఆ విధంగా ఆమె చెప్పి ఉండకపోతే ఈ కుటుంబం సత్యాన్ని గ్రహించేది కాదు, రక్షించబడేది కాదు, సువార్తను లోకానికి పంచేది కాదు. నీకు తెలిసిన సత్యాన్ని నువ్వు తెలియచేయకుండా దాపెట్టడమే పాపం. నువ్వు చేయగలిగిన మేలు చేయకుండా చేతులు ముడుచుకుంటే అది నీకు పాపంగా మారుతుంది. వింటున్నావా సహోదరి, సహోదరులు? మన చుట్టూ అశాంతి చేత, అసమాధానం చేత అల్లాడిపోతున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. శాంతిని, సమాధానాన్ని ప్రసాదించగలిగిన దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను గూర్చిన సత్యము తెలిసిన నువ్వు మౌనంగా ఉంటే ఎలా? ఒక్కసారి ఆలోచించు. ఏ రీతిగా ఒక సహోదరి యొక్క సలహా మేరకు, అమ్మ కల్వరి టెంపుల్కి వెళ్ళండి, అక్కడ మనశ్శాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, సత్యం ప్రకటించబడుతుంది, జీవితాలు బాగుపడతాయి, కుటుంబాలు కట్టబడతాయి. అశాంతి, అసమాధానంతో ఉన్నవాళ్ళు శాంతి, సమాధానం పొందుకుంటున్నారు. తప్పక అక్కడికి వెళ్ళండి అని ఆమె చెప్పింది కాబట్టి, ఈ కుటుంబం విన్నది కాబట్టి, విశ్వసించింది కాబట్టి, విధేయత చూపించింది కాబట్టి దేవుని సన్నిధికి వీళ్ళు రాగలిగారు. దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి ఆ భర్త వాక్యాన్ని ప్రేమించగలిగాడు. అంతేకాదు, ఆ కుటుంబం ధనవంతులు కాదండి, ఐశ్వర్యవంతులు కాదండి, చిన్నపాటి వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే సత్యం గ్రహించారో, ఆ సత్యాన్ని అంగీకరించారో వాళ్ళు ఎంతో సంతోషించారు. వారి సంతానం దీవించబడింది, వారి కుటుంబం విస్తరించింది. ఏ వాక్యం అయితే వారికి శాంతి సమాధానాన్ని ప్రసాదించిందో ఆ వాక్యాన్ని 4 గోడల మధ్య సమాధి కాకుండా నలుగురికి తెలియచేసే ప్రయత్నం చేశారు. నేను వ్యక్తిగతంగా వెళ్ళి వాక్యం చెప్పలేను, సువార్త ఎలా ప్రకటించాలో నాకు తెలియదు, కానీ ప్రకటించడానికి దేవుడు ఒక సేవకుడిని మాకు ఇచ్చాడు. ఆ సేవకుని యొక్క సందేశం లోకానికి ఆశీర్వాదం అని చెప్పి వాడు చిన్న వ్యాపారం చేసుకుంటున్నా
పెద్ద మనస్సుతో సువార్తను ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, సుమారు 50 సార్లు కోట్ల మందికి సత్యాన్ని ప్రకటించే ప్రయత్నం చేశారు. నువ్వు రక్షించబడ్డావా? సత్యం గ్రహించావా? యేసయ్యను ప్రేమిస్తున్నావా? ఆ యేసు యొక్క ప్రేమను లోకానికి చాటి చెప్పాల్సిన బాధ్యత మనకుందిగా. అడుగుతున్నా, ఎంతకాలం అయింది యేసయ్య యొక్క ప్రేమను గూర్చిన సత్యాన్ని సగటు మనిషికి, తోటి మనిషికి పంచుకొని? ఎంతకాలం అయింది నీకు తెలిసిన సత్యాన్ని తెలియక నశించిపోతున్న మరొక్కరికి తెలియచేసే ప్రయత్నం చేయమని? మతమార్పిళ్ళు చేయమని ప్రభు చెప్పలా. బలవంతంగా మతమార్పిళ్ళు చేయమని ఏ ఒక్కరికి దేవుడు ఆజ్ఞాపించలా. ఆయన ప్రేమను ప్రకటించమన్నాడు, ఆయన ప్రేమను క్రియల్లో చూపించమన్నాడు. మీరు ఎంతమంది ప్రభు బలలో ఈ సమయంలో పాల్పంచుకోబోతున్నారు? ఒకసారి చూపిస్తారా? నేను పాల్పంచుకోబోతున్నాను. అయితే దయచేసి గమనించండి, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మన బాధ్యత ఏమిటో అక్కడ రాయబడి ఉంది. 1 కొరింథీ 11వ అధ్యాయము మన బాధ్యతను ఒక్కసారి గుర్తిద్దాం. 26వ వచనం, 11:26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎవరైతే ప్రభు బలలో పాల్పంచుకుంటున్నారో, అంటే ప్రభు బల్ల అంటే యేసుక్రీస్తు భోజనం చేయటానికి కూర్చున్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి టేబుల్, ఆ టేబుల్ నిండా రొట్టె ద్రాక్షరసం ఉంది. ఆ టేబుల్ చుట్టూ శిష్యులు కూర్చున్నారు కాబట్టి అది ప్రభు బల్ల, లార్డ్స్ టేబుల్ అన్నారు. ప్రభు రాత్రి భోజనం అంటున్నాం. ప్రభుతో కలిసి ఈరోజు మనం భోంచేయబోతున్నాం. బాధ్యతను మర్చిపోకండి. ఏమిటి ఆ బాధ్యత? యేసయ్య రాబోతున్నాడు. ఆయన వచ్చేంత వరకు ప్రభు బలలో పాల్పంచుకునే వాళ్ళు ఏం చేయాలట? ఆయన మరణాన్ని, అంటే అర్థం ఏమిటి? ఆయన చేసిన త్యాగాన్ని, సిలువలో సలిపిన యాగాన్ని లోకానికి చెప్పాలి అని దేవుడు శాసిస్తున్నాడు. మౌనంగా ఉంటే, సత్యము తెలియక ప్రతి సెకండ్ 2 నరకానికి వెళ్తున్నారు. ప్రతి నిమిషము సుమారు 120 మంది నరకానికి వెళ్తున్నారు. కారణం తెలుసా? వాళ్ళకి ఎవ్వరూ కూడా సత్యము చెప్పలేదు కాబట్టి. ప్రభు బలలో పాల్పంచుకుంటున్న సహోదరి సహోదరులు, మనకు ఆ బాధ్యత ఉంది. సత్యము తెలిసిన మనం సత్యానికి సాక్షులుగా జీవించాలి, ఆ సత్యాన్ని ప్రచురించాలి. మౌనంగా ఉంటే నశించిపోయేవాళ్ళు నశించిపోతారు. దయచేసి ఈ వాస్తవాన్ని గమనించండి. 2:28వ వచనము, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. రెండోది ఏమిటట? ఇందులో పాల్పంచుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోవాలి. దేవునికి ఆయాసకరమైన మార్గము ఏదైనా మనలో ఉందా? దేవునికి ఇష్టం లేని కోరిక, అలవాటు మనలో ఉందా? అది మనం పరిశీలించుకొని పరిశోధించుకోవాలి. మీలో ఎవరైనా హృదయాన్ని పరిశీలించుకోకుండా, క్రీస్తు రకంలో పరిశుభ్రపరచుకోకుండా ప్రభు బలలో పాల్పంచుకుంటే దయచేసి వినండి, నష్టపోతారు. అది కూడా బైబిల్లో ఉంది, చూద్దాం రండి. 27వ వచనము, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును, అంటే పాపిష్టి వాడు అవుతాడు. 29వ వచనము, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ప్రభు శరీరం అని గ్రహించకుండా, సిద్ధపాటు లేకుండా, పాపక్షమాపణ పొందుకోకుండా, అలవాటు ప్రకారం పాపం చేస్తూ, మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇష్టానుసారంగా జీవిస్తూ మందిరంలోకి వచ్చి ప్రభు బలలో పాల్పంచుకుంటే బైబిల్ సెలవిస్తుంది, వాడిని దేవుడు శిక్షిస్తాడు. ఆ శిక్ష ఏ రీతిగా వచ్చి పడుతుంది, ఎన్ని రీతులుగా ఆ శిక్ష ఉంటుంది చూద్దాం రండి. 28వ వచనము, క్షమించండి, 29:30, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు. ఎవరైతే యోగ్యత లేకుండా పాల్పంచుకుంటారో మీరు బలహీనమైపోతారు.
ఆధ్యాత్మికంగా బలహీనమవుతారు, శారీరకంగా బలహీనమవుతారు, ఆర్థికంగా బలహీనమవుతారు, మానసికంగా బలహీనమవుతారు. ఈరోజు మనలో ఎవరైనా నేను చాలా వీక్గా ఉంటున్నాను బ్రదర్, అన్ని విధాలా బలహీనమైపోతున్నాను బ్రదర్, బలహీనపరచబడుతున్నాను బ్రదర్, బహుశా దానికి ఒక కారణం ప్రభు బలలో నువ్వు బాధ్యత లేకుండా, పరిశుద్ధత లేకుండా పాల్పంచుకుంటున్నావేమో. ఫలితంగా దేవుడు నిన్ను శిక్షించే ప్రక్రియలో నువ్వు బలహీనుడు అయ్యావేమో. మొదటిగా బలహీనత వస్తుంది, రెండవదిగా రోగాలు వస్తాయి. చూడండి, కాబట్టి మీలో అనేకులు అనుందా, కొందరు అనుందా? చెప్పాలి మీరు. కొద్ది మంది అనుందా? కొద్ది మంది, కొందరు అని లేదు, కానీ ఏముంది? మీలో అనేకులు అంటే అర్థం ఏమిటి? ఎక్కువ శాతం యోగ్యత లేకుండానే ప్రభు బలలో పాల్పంచుకుంటున్నారు. సిద్ధపాటు లేకుండానే, పరిశుద్ధత లేకుండానే, పశ్చాత్తాప పడకుండానే, పాపములను విడిచిపెట్టకుండానే అలవాటు ప్రకారం ప్రభు బలలో పాల్పంచుకుంటున్నారు. ఆచారంగా ప్రభు బలలో పాల్పంచుకుంటున్నారు. మనం క్రైస్తవులం కదా, మనం బాప్తిసం తీసుకున్నాం కదా, కాబట్టి ఖచ్చితంగా ప్రభు సంస్కారంలో పాల్పంచుకోవాలి, ఒక ఆచారంగా చేసేసారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఎవరైతే దీని ఒక ఆచారంగానో, అలవాటు ప్రకారమో, అపవిత్రంగానో ఆచరించినట్లయితే మొదటిగా వాళ్ళు బలహీనులు అవుతారు, రెండోదిగా రకరకాల రోగాలు వచ్చి పడతాయి. ఏముంది బైబిల్లో? అనేకులు, మీలో అనేకులు బలహీనులను, రెండోది రోగులునై ఉన్నారు. అనగా ప్రభు బలలో యోగ్యత లేకుండా పాల్పంచుకుంటే రోగాలు వచ్చి పడతాయి. శరీరంలో బలహీనత వచ్చేస్తుంది, రోగాలు వచ్చి నిన్ను చుట్టుముడతాయి. ఒకవేళ ఈరోజు నువ్వు కలిగి ఉన్న రోగానికి, అనారోగ్యానికి, బలహీనతకు కారణము ప్రభు బలలో నువ్వు యోగ్యత లేకుండా పాల్పంచుకుంటున్నావు కాబట్టేనేమో. ఈ విషయాన్ని నేను మీకు తెలియచేయడానికి కారణం ఏమిటంటే, మీరు ప్రభు బలలో పాల్పంచుకోకూడదని కాదు, సిద్ధపాటు కలిగి పాల్పంచుకోవాలని, వాక్యానుసారంగా పాల్పంచుకోవాలని. మొదటిగా బలహీనలు అవుతారు, రెండవదిగా రోగాలు కొని తెచ్చుకుంటారు, మూడవదిగా ఇక ఇది అలవాటు చేసేసుకున్నారు అనుకోండి, సిద్ధపాటు లేకుండా, పరిశుద్ధత లేకుండా, ప్రత్యేకించుకోకుండా, తెలిసి తెలిసి పాపం చేస్తూనే దర్జాగా వచ్చి ప్రభు బలలో పాల్పంచుకుంటున్నట్లయితే దేవుడు చూసి 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 శిక్ష విధిస్తాడు. ఏమిటా శిక్ష అంటే మరణ శిక్ష. తర్వాత ఏమని చూడండి, మొదటిగా అనేకులు బలహీనులు, తర్వాత రోగులునై ఉన్నారు, కొద్ది మంది నిద్రించుచున్నారు. అంటే నిద్రపోతున్నారు అని అర్థమా? చెప్పండి ఏంటో? చచ్చిపోతున్నారు. కొద్ది మంది అని ఉందా? ఏముందో మీరు చదవాలి. చాలా మంది. అర్థమైందా? అంటే అర్థం ఏమిటి? చాలా మంది యోగ్యత లేకుండానే ప్రభు బలలో పాల్పంచుకుంటున్నారు. చాలా మంది బలహీనలైపోతున్నారు, రోగాలు కొని తెచ్చుకుంటున్నారు, ఆధ్యాత్మికంగా చచ్చిపోతున్నారు, శారీరకంగా చచ్చిపోతున్నారు. కల్వరి టెంపుల్ సంగమా, ప్రభు బలలో మీరు పాల్పంచుకుంటున్నప్పుడు యోగ్యతను కలిగి పాల్పంచుకోండి. హృదయపూర్వకంగా పశ్చాత్తాపడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే ప్రభు నీతిమంతుడు గనుక, నమ్మదగిన దేవుడు గనుక, ఆయన తన అమూల్యమైన రక్తములో ఏం చేస్తాడట? మనలను పరిశుద్ధపరుస్తాడు, నీతిమంతులుగా తీరుస్తాడు. ప్రభు బలలో పాల్పంచుకుంటున్నప్పుడు మనం ఖచ్చితంగా చేసిన తప్పులను బట్టి ఏం చేయాలి? క్షమాపణ కోరాలి. ప్రభు క్షమించాడనే నమ్మకం కలిగి ప్రభు బలలో పాల్పంచుకోవాలి. ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా దేని విషయమై నువ్వు క్షమాపణ కోరావో దాన్ని చేయడానికి వీల్లేదు. నిజమైన క్షమాపణ ఎప్పుడు పొందుకుంటావయ్యా అంటే, నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే ప్రభు నిన్ను క్షమిస్తాడు. నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని ప్రభు బలలో పాల్పంచుకొని మళ్ళా వెళ్ళి అదే తప్పుడు పనులు చేసినట్లయితే నువ్వు క్షమించబడవు, రెండు శిక్షించబడతావు. ఆ శిక్ష మూడు రకాలు. ఒకటి, రకరకాల బలహీనతలు వస్తాయి, రెండు, రకరకాల రోగాలు వస్తాయి, మూడు, కొన్ని సందర్భాల్లో ప్రాణం మీదకే వస్తుంది. ఈ మూడిట్లో ఏది మీకు రాకుండా ఉండాలి అని అంటే, ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను. రండి,
పరీక్షించుకుందాం. ఉన్న చోటే మోకరించండి, ప్రభు బలలో పాల్పంచుకుందాం. లెట్స్ ఆల్ పార్టిసిపేట్ ఇన్ లార్డ్స్ సప్పర్. లెట్స్ జాయిన్ టుగెదర్. కలిసి మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థనలు ఏకీభవించగలిగిన వాళ్ళు ఏకీభవించండి. తెలిసి నువ్వు ఏ తప్పైనా చేస్తున్నావా, దాని గురించి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడు. ప్రభు, నన్ను క్షమించు, ఈ తప్పు, ఈ పాపము, ఈ అలవాటు నా జీవితంలో ఇంకా ఉంది నాయన, మన్నించయ్యా, క్షమాపణ కోరు. పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ తప్పునైనా నీకు జ్ఞాపకం చేస్తున్నాడా? అయితే దాన్ని విడిచిపెట్టు. నీ కళ్ళతో కానీ, నీ తలంపులతో కానీ, నీ నోటి మాట ద్వారా కానీ, నీ చేతల ద్వారా కానీ, నీ ఆలోచనల ద్వారా కానీ ఏదైనా తప్పు జరుగుతున్నట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరు. అయోగ్యంగా ఇందులో పాల్పంచుకోవద్దు. చాలామంది బలహీనలయ్యారు, చాలామంది రోగాలు తెచ్చుకుంటున్నారు, అనేకులు చచ్చిపోతున్నారు. ఆ శిక్ష నీకు రాకుండా ఉండాలంటే ప్రార్థన చేయి, పశ్చాత్తాపడు, ప్రభు కనికరం కోరుకో. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధికి నాయన బహుభక్తి శ్రద్ధలతో వచ్చి మీరు మాకు అనుగ్రహించిన నూతన నిబంధన క్రమమును పాటించాలని ఆశ కలిగి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలయ్యా. రక్షక, నీవు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని, ఇది నా ఒక రొట్టెను తీసుకొని, ఇది మీ కొరకు నలుగొట్టబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని భుజించండి. అయ్యా, తప్పు చేసింది మేము, తప్పుడు తలంపులు తలంచింది మేము, మా తల మీద గాయపరచబడాలి, కానీ ముళ్ళ కిరీటం నువ్వు ధరించావయ్యా. మోహపు చూపులు కలిగి ఉన్నది మేము, మా ముఖం మీద ఉమ్మి వేయబడాలి, కానీ నీ ముఖం మీద ఉమ్మి వేశారయ్యా. శరీరంతో పాపం చేసింది మేము, మా శరీరం దున్నివేయబడాలి, కానీ నీ శరీరం దున్నివేయబడిందయ్యా. మేము చేసిన పాపం వల్ల రావాల్సిన శిక్ష మరణము, మాకు రావాల్సిన మరణాన్ని నీ మీద వేసుకున్నావయ్యా. నీ ప్రేమ శాశ్వతం నాయన, నీ వాక్యము అమృతం నాయన. కాబట్టి మా జీవితాలు నీకు అంకితం చేస్తున్నామయ్యా. నువ్వు కార్చిన రక్తం ద్వారానే మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధులుగా నాయన మార్చబడ్డాం అయ్యా. నీ బిడ్డలుగా జీవించటానికి నీ సొత్తుగా మార్చబడ్డాం. లోకం వైపు తిరగడానికి వీల్లేదు, పాపిష్టి వారిగా జీవించడానికి వీల్లేదు. మమ్మల్ని పరిశుద్ధపరచు నాయన. మేము చేసిన ప్రతి తప్పును నాయన క్షమించయ్యా. ప్రాణాత్మ శరీరాల ద్వారా నాలో మాలో ఏ పాపము, ఏ తప్పు జరిగిందో నాయన నీకు తెలుసు కదా, ఒప్పుకుంటున్నావయ్యా, చెప్పుకుంటున్నావు నాయన. మళ్ళా వాటి జోలికి వెళ్ళకుండా, మళ్ళీ ఆ తప్పులు చేయకుండా నాయన మాకు శక్తిని నాయన, నీ పట్ల భయమును భక్తిని పుట్టించు నాయన. ఈ సమయంలో మేము చేస్తున్న ప్రార్థన ఆలకించయ్యా. నీ రక్తములో మా హృదయాలను శుద్ధీకరించి హిమము కంటే తెల్లగా మమ్మును ప్రభువా పవిత్రపరచుమని అయ్యా, నీ రాకడ వరకు నీ ప్రేమను గూర్చిన సత్యాన్ని, నువ్వు చేసిన త్యాగాన్ని లోకానికి మేమే చెప్పాలి. మౌనంగా ఉండకుండా, నోరు మూసుకొని ఉండకుండా మాకు తెలిసిన సత్యాన్ని లోకానికి చెప్పే కృప మాకు దయచేయ్యా. పిరికితనపు ఆత్మను నువ్వు మాకు ఇవ్వలేదు, ధైర్యము కలిగిన ఆత్మనిచ్చావు. మీరు నాకు సాక్షులై ఉంటారని చెప్పావు. నీ సాక్షిగా మేము జీవించాలి నాయన. పనిచేస్తున్న చోట నీకు సాక్షిగా జీవించాలి. నశించిపోతున్న వారిని సన్నిధికి నడిపించాలి. అది మా బాధ్యత అయ్యా. ఎంతకాలమైందో ఒకరిని నీ సన్నిధికి నడిపించి, ఎంతకాలమైందో నోరు తెరిచి సత్యమును గూర్చి మాట్లాడి క్షమించయ్యా. మీరు రొట్టెని తినినప్పుడు, ద్రాక్షరసమును సేవించినప్పుడు ఆయన రాకడ వరకు ఆయన మరణమును ప్రచురము చేయుచుందురు. ఇది కదా ప్రభు నువ్వు ఇచ్చిన ఆజ్ఞ. ఈ రోజునైనా ఎవరెవరైతే
నీతో పాటు కలిసి భోంచేస్తున్నాను, ప్రతి ఒక్కరూ నిన్ను గూర్చి మాట్లాడాలి. మనిషిని ఎంతగా ప్రేమించావో లోకానికి తెలియచేయాలి. వ్యక్తిగతంగా కావచ్చు, సంఘము ద్వారా కావచ్చు, కల్వరి స్వరం ద్వారా కావచ్చు, నీ సువార్తను లోకానికి పంచిపెట్టాలి. అట్టి భారము బాధ్యత మా అందరికీ దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. మీ చేతుల్లో రొట్టె తీసుకోండి. ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నలుగగొట్టబడుతున్న నా శరీరము, దీనిని భుజించున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా, నువ్వు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. నువ్వు పొందిన గాయములు మా కోసమే జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీ శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను మిక్కిలి భయభక్తులతో పూజిస్తున్నావు. భోజనమైన పిమ్మటైన ఒక పాత్రను తీసుకొని, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దీనిని సేవించున్నప్పుడల్లా నా రాకడ వరకు నా మరణమును లోకానికి ప్రచురము చేయండి. మౌనంగా ఉండకండి. నీ ఆజ్ఞను శిరసా వహిస్తూ నాయన నీ సువార్తను లోకానికి పంచిపెడతాము అని మాటిస్తూ, నీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నీ రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్ష రసమును సేవిస్తున్నాము తండ్రి. నీకోసం మేము జీవిస్తామని మా కోసం మరణించావు. నీ రాజ్యంలో నిత్యము ఉంటామని మరణాన్ని గెలిచి తిరిగి లేచావు. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నీతో నిత్యము జీవించాలని మా కోసం పరలోకంలో స్థలాన్ని సిద్ధపరుస్తున్నావు. ఇంత అద్భుతమైన దేవుణ్ణి కలిగిన మేము ధన్యులము గనుక అన్యుల మధ్య ధన్యకరమైన దీవెనకరమైన జీవితం మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరు వాడినటువంటి